బాధల నుండి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పోలీస్ సార్ మాత్రం ఆ ఆడోళ్లను నైస్గా లైన్ వేసే పనిలో పెట్టుకుంటుండట. అనగనగా ఓ రైటర్ శంకర్ సారు పంచాయతీ కోసం వచ్చిన ఒక సాఫ్ట్వేర్ పిల్లతోటి లవ్ ట్రాక్ నడిపి పొలాల పొంటి తిరుక్కుంటా దొరికిపోయిండుల్లా. ఎస్పీ సారు గిన తాట తీసి సస్పెండ్ చేసిరు చూడుర్రి. న్యాయం చేయాల్సిన పోలీసులే గిట్లా తయారైతే ఎట్లా మరి? అసలు గీ కాకి లవ్ స్టోరీ ముచ్చటిందో పురాగా అరుచుకుందామా? నాలుక మీద వేదాలు కడుపుల కత్తులు అన్నట్టున్నది గీ రైటర్ శంకర్ సార్ తీరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేసే గీనకు స్టేషన్కి వచ్చే ఆడోళ్లను అడ్వాంటేజ్ తీసుకోవడం అలవాటేనంట. ఇంట్లో లొల్లులు అవుతున్నాయనే ముచ్చట మీద ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు అయిదామని స్టేషన్కి వస్తే ఈయన గారు ఆమెకు సాయం చేసే నేపంతోని పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడట. గట్ల పరిచయం పెంచుకున్నాక ఇద్దరు కలిసి బండేసుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ శివార్లలున్న అడవి పొలాల పొంటి పోయిండట తిరుక్కుంటా. పొలాల కాడికి పోయినాక రహస్యం రచ్చకెక్కినట్టు అయింది కథ. పంట పొలాల నడుమ బండాపి వీళ్ళిద్దరు చేస్తున్న ముచ్చట్లను గమనించిన ఆడుండే రైతులు మా పొలాల కాడికి ఎందుకు వచ్చిండ్రని శంకర్ సారును గట్టిగా నిలదీసిండ్రు. గంతే శంకర్ సారు జర పోలీస్ గిరి చూపిద్దామనుకొని లొల్లికి దిగిండు. గంతే ఆడున్న రైతులు ఊకుంటారా? రైతులు దర్జాగా మొబైల్ ఫోన్లు తీసి వీళ్ళ రాసలీలలు బాగోతాన్ని లైవ్ వీడియో రికార్డ్ చేసిండ్రట. గట్ల గివి మన దాకా వచ్చినాయి. ఈ రాసలీల వీడియోలు జర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సాబ్ దాకా పోయినాయి. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకక తప్పదు అన్నట్టు ఎస్పీ సాబ్ గట్టిగా విచారణ జరిపించి ప్రాథమిక విచారణలనే తప్పు నిజమని తేలుడుతోనే రైటర్ శంకర్ను తీసేసిండ్రు. గీ శంకర్ సార్కు కుక్కతోక వంకర అన్నట్టు పాద చరిత్ర కూడా ఉందటుల్లో. గతంలో కూడా గిసోడి ముచ్చటనే దొరికిపోయి ఒకసారి సస్పెండ్ కూడా అయిందట. న్యాయం కోసం వచ్చే బాధితులను కాపాడాల్సింది పోయి ఇట్లాంటి సిబ్బంది చేయబట్టి పోలీస్ శాఖ ప్రతిష్ట మంటగలుస్తుందని జనాలు ముక్కు నేలేసుకోవట్టే. గిది ముస్తాబాద్ రైటర్ రాసలీలల ముచ్చట. మరి జర పైలం ఏడున్నా ఏడికి పోయినా ఆయన బుట్టలేసుకుంటే ఎక్కేతందుకు మనుషులు సుత భలే ఎక్కిపోతాండ్రు కదా గబ్బండ్లు. ఏందో ఏమో పొగ్గి కాలంలో మనుషులు అర్థమే అయితలేరు.